హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చిరుధాన్యాలతో మనం దోశలు వేసుకుందాం. ఇవి వరిగెలు, కొర్రలు, అండుకొర్రలు. ఇవి మన దగ్గర ఏ చిరుధాన్యాలు ఉంటే అవి ఒక 2 గ్లాసులు తీసుకోవాలి. మినపప్పు, అలాగే మినపప్పు 1 గ్లాసు, అలాగే ఒక 2 చెంచాలు మెంతులు కూడా తీసుకోవాలి. ఇవి అటుకులు ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇవి నైట్ టైం వేసుకోవాలంటే ఓవర్ నైట్ నానబెట్టుకొని తెల్లవారు మిక్సీ ఆడుకొని తర్వాత ఒక 8 గంటలు దాన్ని అలాగ ఉంచుకున్న తర్వాత అప్పుడు దోశలు వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇది నేను అలాగే ఓవర్ నైట్ పెట్టుకున్నవి ఇవన్నమాట. మిక్సీలో ముందుగా ఈ చిరుధాన్యాలని వేసేసి మిక్సీ ఆడాలన్నమాట. ఇలా మెత్తగా ఈ కొర్రలన్నీ, ఈ ధాన్యాలు అలాగా మెత్తగా ఆడుకున్న తర్వాత ఇందులోనే మినపప్పు కూడా మనం వేసి ఆడుకోవాలన్నమాట. నానబెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మినపప్పు కూడా ఇలాగా మెత్తగా రుబ్బుకొని 2 ఇందులో కలిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పులుసు వస్తుంది. అటుకులు కూడా మనం మిక్సీ మెత్తగా పట్టుకోవాలి. ఇలా మనం రుబ్బుకున్న పిండిని 8 గంటల పాటు ఉంచుకున్న తర్వాత ఇందులో రాగులు కూడా వేసుకొని మిక్సీ కొట్టవచ్చు. నా దగ్గర రాగులు లేవు కాబట్టి నేను రాగి పిండిని వేస్తున్నాను. ఈ రాగి పిండిని కూడా మనం వేసుకొని కలుపుకొని కొంచెం జీలకర్ర, తగినంత ఉప్పు కూడా మనం వేసుకోవాలి. ఇలా పోసుకోవాలి. ఇప్పుడు ఇలాగా కొంచెం నూనె కలిపితే బాగా కాలుతుంది అన్నమాట. ఇలా తిప్పుకోవాలి. చూసారు ఎంత ఎర్రగా కాలిందో. అటుకులు వేయడం వల్ల ఇంత ఎర్రగా కాలుతుంది అన్నమాట. ఇది చూడండి ఎంత చక్కగా ఎర్రగా భలే ఉంది. ఇలా క్రిస్పీగా వస్తాయి. చూసారు ఎంత పలుచగా క్రిస్పీగా వచ్చా. దీన్ని ఏ చట్నీ అయితే, నేను పల్లీ చట్నీ కానీ, శనగపప్పు చట్నీ కానీ, కొబ్బరి చట్నీ ఏదైనా తినచ్చు. నేను శనగపప్పు కొబ్బరి చట్నీతో కలిపి తింటున్నాను. చాలా బాగుంది. చాలా టేస్ట్గా, పుల్లగా బాగుంది.